తిరుపతిలో మహిళా దినోత్సవం రోజున మహిళా డాక్టర్లు వినూత్న నిరసనకు దిగారు. ప్రభుత్వం తమ గోడు పట్టించుకోవడం లేదంటూ పశు వైద్య విద్యార్థులు నల్ల బట్టలు ధరించి మూతికి నల్ల మాస్కులు కట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. 34 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. తిరుపతిలో పశు వైద్య విద్యార్థుల నిరసనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జేజీ రామ్ అందిస్తారు. శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయానికి సంబంధించిన విద్యార్థులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ కూడా దాదాపు 34 రోజులకు నిరవధిక సమ్మెను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇవాళ మనం చూసుకున్నట్టయితే మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతుంది. ఇప్పుడు కూడా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మహిళలకు పెద్దపీట వేశాము, మహిళలను అన్ని రంగాల్లో కూడా రాణిస్తూ ఉన్నామనేటువంటి ప్రభుత్వ యొక్క విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తప్పు పట్టేటువంటి సిచ్యువేషన్ వెటనరీ విద్యార్థినులందరూ కూడా తమ యొక్క గోడును వినిపించుకునేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. మనం చూడవచ్చు, తమకు కావలసినటువంటి స్టైఫండ్ అంటే తమ దగ్గర చేసుకున్నటువంటి ఏవేవి వర్క్ చేసుకుంటున్నారో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో తమకిస్తున్నటువంటి స్టైఫండ్ పూర్తిగా 7,000 ఇస్తున్నారు. తాము చేస్తున్నటువంటి సేవలు వేరు, తమకిస్తున్నటువంటి స్టైఫండ్ వేరు. కాబట్టి ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో రెగ్యులర్ డాక్టర్స్ లాగా వారికి ఇస్తున్నటువంటి స్టైఫండ్ అనే తమకు కూడా ఇవ్వాలనేటువంటిది వాళ్ళ ప్రధాన న్యాయంగా కూడా వారు కోరుకుంటున్నారు. 34వ రోజు వాళ్ళ యొక్క సమ్మె చేరుకుంది. ప్రతి ఒక్కరూ కూడా బ్లాక్ డ్రెస్ వేసుకొని ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ బ్లాక్ డ్రెస్ వేసుకొని తమ యొక్క నిరసన తెలియచేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. జస్టిస్ ఈజ్ డ్యూ అంటే పెండింగ్ ఉంది, మా యొక్క సమస్యను పరిష్కరించాలనేటువంటిది తమ యొక్క ప్లకార్డుల ద్వారా తమ చేతులతో కూడా బ్లాక్ రంగు వేసుకొని కూడా చూపించేటటువంటి సిచ్యువేషన్. సేవ్ అనేటువంటి చెప్తున్నారు, జస్టిస్ ఈజ్ డ్యూ అని చెప్తున్నారు. విఈటిఎస్ అనేటువంటి మరొక స్లోగన్గా వాళ్ళు ప్రతి ఒక్కటి పెట్టుకొని ఈ యొక్క గవర్నమెంట్కు తమ గోడును విన్నవించుకునేటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ మనకు ప్రత్యక్షంగా తెలుస్తూ ఉంది. అంటే దీనికి సంబంధించి ఈ యొక్క పశువైద్య విద్యార్థినులు మన దగ్గర ఉన్నారు. అంటే వారి యొక్క డిమాండ్ ఏంటి, ఏం చెప్తున్నారు, ప్రభుత్వానికి వాళ్ళ యొక్క విన్నపం ఏంటో వాళ్ళ మాటలోనే వినేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మేడం చెప్పండి, గత 34 రోజులుగా కూడా మీ యొక్క సమ్మె కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కూడా ప్రభుత్వం దిగిరాలైనటువంటి సిచ్యువేషను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీ విద్యార్థులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు. మేడం, ముందుగా రాష్ట్రంలోని మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈరోజు మహిళా దినోత్సవం అని చెప్పేసి మేము ఆనందపడాలో, లేకపోతే ఈరోజు మేము ఇలా బ్లాక్ డ్రెస్ వేసుకొని మా నిరసన తెలియజేసినామని చెప్పేసి బాధపడాలో, లేదా మహిళా దినోత్సవం ఆనందపడాలో అర్థం కాని పరిస్థితులు అయితే ఉన్నాం మేము. దీనికి కేవలం కారణం ప్రభుత్వం, మా యూనివర్సిటీ మాత్రమే. ప్రభుత్వం చాలామంది పథకాలలో ఇంతకుముందుకు మన పీఎం గారు బేటీ బచావో బేటీ పడావో, అలాగే అందరూ అంటుంటారు అమ్మాయి బాగుంటే ఇల్లు బాగుంటుంది, ఇల్లు బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే సమాజం వ్యవస్థ బాగుంటుంది అని చెప్పేసి అంటుంటారు. అలాంటి పరిస్థితుల్లో అమ్మాయి బాగుంటేనే అన్నీ బాగుంటాయి అనుకుంటున్న ఈ భారతదేశంలో ఈరోజు ఎందుకు ఇలా అమ్మాయిలకి పరిస్థితి వచ్చిందనేది మేము ప్రశ్నిస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఇలాగా అంటే ఇక్కడ చూసినట్టయితే మనం ఉన్న స్ట్రెంత్లో 2/3 అమ్మాయిలమే ఉన్నాము. అలాంటిది ఈరోజు మేము మా గొంతిప్పి మా ఆవేదన తెలియజేస్తూ మాకు కావాల్సిన దానికోసం మేము పోరాడుతుంటే మమ్మల్ని పట్టించుకుని నాదులు లేకుండా అయిపోయారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంతమంది అమ్మాయిలు రోడ్డు మీద కూర్చుంటే మా యూనివర్సిటీ అధికారులు కేవలం మా ప్రొఫెసర్స్తో వాళ్ళు ఉమెన్స్ డే చేసుకుంటూ ఉన్నారు. కేవలం వాళ్ళు మాత్రమే ఉమెన్స్, మేము ఇక్కడ ఉన్న వాళ్ళ ఉమెన్స్ కాదా అని అయితే ప్రశ్నిస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం ప్రతి దాంట్లో మాకు ముందస్తు వేస్తూ ఉంటారు. కేవలం మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా మా పట్ల గౌరవాన్ని వాళ్ళు చూపిస్తూ మా స్టైఫండ్ని పెంచాలని కోరుకుంటున్నాము. గత 13 ఏళ్ళగా మేము రిప్రజెంటేషన్లు అన్నవి ఇస్తూనే ఉన్నాము. గత 33 రోజులుగా ఇలా రోడ్ల మీద కూర్చొని మేము ఎంతోమందికి రిప్రజెంటేషన్లు ఇచ్చి ఎమ్మెల్యే మినిస్టర్లను కలిసి, ఆఖరికి ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ గారిని 2 సార్లు కలిసి, అన్నిటికంటే ముఖ్యంగా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారిని కూడా మేము కలిసి మా రిప్రజెంటేషన్ తెచ్చాము. ప్రతి ఒక్క రిప్రజెంటేషన్ని తీసుకొని మేము ఉన్నాము, చేస్తామని మాటల్లో చెప్తున్నారు కానీ ఈ హామీల్లోకి అయితే రావట్లేదు. మేము ఎన్నో కోటి ఆశలతో ఎన్నుకున్న మాకు ఈ కూటమి ప్రభుత్వం మీద చాలా నమ్మకం ఉంది. మా నమ్మకాన్ని నిలబెట్టుకునేలా వాళ్ళు మా రిప్రజెంటేషన్ తీసుకుంటున్నారు కానీ ఆ హామీలోకి అయితే రావట్లేదు. ఇప్పటి వరకు ఇంత పెద్ద మహిళా యూనివర్సిటీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతూనే ఉంది. అంటే ఇప్పటికీ కూడా ప్రభుత్వం మీ యొక్క డిమాండ్లను ఏమాత్రం కూడా పరిష్కరించలేనటువంటి సిచ్యువేషన్లో ఉంది. ఇవాళ మీ స్టూడెంట్స్, మీతో పాటు చదువుకున్న మీరు అందరూ కూడా బ్లాక్ డ్రెస్ వేసుకొని మీ యొక్క నిరసన తెలుపుతూ ఉన్నారు. మేడం,
అవునండి. ఒకవేళ నిజంగా ప్రభుత్వం మా మొరను వినే ఉంటే మేము ఈరోజు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఇలా కూర్చోవలసిన పరిస్థితి ఉండేది కాదు. 1000 మంది పైగా స్త్రీలు ఈరోజు నడి రోడ్డు మీద ఉన్నామంటే దానికి కారణం ఎవరనుకోవాలి? యూనివర్సిటీ అక్కడ ఏసీలో కూర్చొని ప్రసంగాలు ఇస్తూ ఉంటుంది. ప్రభుత్వం కూడా ఇన్స్టాగ్రామ్లో, ఎఫ్బీలో, వాట్సాప్లో ఈ పాటికి హ్యాపీ ఉమెన్స్ డే అని పోస్టులు చేస్తూ ఉంటారు. పోస్టులు చేయడం ద్వారా, ప్రసంగాలు ఇవ్వడం ద్వారా మహిళలు సంతోషంగా ఉన్నారా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనుకుంటుంది అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ చిరునవ్వుతో ఉన్నప్పుడే మనం మహిళా దినోత్సవం అంటారు. అప్పుడే అందరూ మహిళలు సంతోషంగా ఉన్నట్టు అవుతుంది. వెటనరీ పశువైద్య విద్యార్థినులు అయితే ఒకటే చెబుతున్నారు, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఊరు వాడవాడలా కూడా జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్క మహిళ పూర్తిగా ఆనందించదగ్గ రోజు మట్టుకే ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలి. కొంతమంది ఆనందంగా ఉండి ఏసీ రూముల్లో వారి యొక్క ప్రసంగాలు చేయటం కాదు, మాలాంటి వారు 34 రోజులుగా తమ యొక్క నిరవధిక సమ్మె గురించి పట్టించుకోలేనటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి తమ యొక్క స్టే ఫండ్ సంబంధించిన ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో దాన్ని అమలు చేయాలనేటువంటిది ఈ యొక్క మహిళా విద్యార్థినులు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. కెమెరామెన్ సుబ్బుతో జేజీరామ్, హెచ్ఎం టీవీ, తిరుపతి.